కొన్ని ప్రమాదాలు యాదృచ్ఛికమో లేదంటే జరగబోయే వాటికి సంకేతాలో కానీ అచ్చం అలానే జరుగుతుంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోం. గుజరాత్ విమాన ప్రమాదం జరిగిన రోజున ఆ రాష్ట్రంలోని పాపులర్ న్యూస్ పేపర్ మిడ్ డేలో ఓ ప్రకటన వచ్చింది. ఎయిర్ ఇండియా విమానం ఓ భవనంలో నుంచి బయటకు దూసుకొచ్చినట్లుగా ఉంది ఆ ప్రకటన. సరిగ్గా మధ్యాహ్నానికి అదే రీతిలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అచ్చు అలానే జరిగింది. ఈ ప్రకటన ఇచ్చింది కిడ్జానియా అనే ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఇది పిల్లల కోసం ఏవియేషన్ థీమ్ తో ఆహ్లాదాన్ని అందించే గేమింగ్ సంస్థ. ఈ గేమ్స్ లో పిల్లలు పైలట్లుగా ఆడుకోవచ్చనే అర్థంతో ఆ ప్రకటన ఇచ్చింది. అయితే ఎయిర్ ఇండియాకు మన దేశంలో చాలా ప్రకటనలు ఇచ్చేందుకు ప్రమోట్ చేసేందుకు ఒప్పందం కూడా ఉంది. కానీ ఇక్కడ అదే విమాన సంస్థకు చెందిన ఫ్లైట్ అలానే ప్రమాదానికి గురి కావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన జరగగానే ఆ ప్రకటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీంతో తాము పిల్లలను ఆకర్షించేందుకు ఆ ప్రకటన చేశాం, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. మేము కేవలం ఏవియేషన్ అకాడమీ కోసం క్రియేటివ్ గా తయారు చేశాం. పిల్లలకు విమానాలు విమానాశ్రయాల పనితీరు గురించి చెప్పే సంస్థగా అందరికీ తెలియాలన్నదే ఆ యాడ్ ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రకటనను నిలిపివేస్తున్నామని కిడ్జియా సంస్థ ప్రకటించింది. ఇక ఆ విషయం అలా ఎండ్ అయింది. అయితే ఆస్ట్రో శర్మిష్ఠా అనే జ్యోతిష్యురాలైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈమె కార్పొరేట్ జ్యోతిష్యురాలట. ఇలా జాతకం చెప్పుకునే వారు కూడా కార్పొరేట్ హంగామా చేస్తున్నారు. అయితే ఈమె చెప్పిన విషయాలు నిజమయ్యాయి. ఒకటి, 2025లో విమానయాన రంగం చాలా పుంజుకుంటుంది, కానీ విమానాలకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ మనకు షాక్ ఇస్తాయని తెలిపింది. ఆమె చెప్పినట్లుగానే ఎయిర్ ఇండియా ప్రమాదానికి గురైంది. ఏకంగా ఓ మెడికల్ హాస్టల్ మీద కొలడంతో ప్రయాణికులతో పాటు భావి డాక్టర్లు కూడా చనిపోయారు. అయితే ఈమె కాస్త ఓవర్ కూడా చేసింది. అదేమంటే జూపిటర్ జెమినీలో ఉంటుంది. మృగశిర ఆర్ద్రలో భాగమవడం వలన 6.5 డిగ్రీల వేగంతో సాగుతుందట. అంతేకాదు ఏవియేషన్ అద్భుతంగా ముందుకు సాగుతుంది, కాకపోతే భద్రత రక్షణ ఉండదని చెబుతుంది ఈమె. అయితే గతంలోనే హైదరాబాద్కు చెందిన సంస్థతో రాఫెల్ యుద్ధ విమానాలను హైదరాబాద్లోని టాటా సంస్థ తయారు చేస్తుందని ముందే చెప్పింది. అది నిజమైంది. ఇక ఇస్రో ఖగోళ శాస్త్రంలో సంచలనాలు సృష్టిస్తుంది, ఉపగ్రహ జ్ఞానంలోని ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా చెప్పారు ఈమె. ఇవి కాకుండా పాకిస్తాన్ గురించి 2024లోనే జ్యోతిష్యం చెప్పింది శర్మిష్ఠా. ఇమ్రాన్ ఖాన్ కొద్ది నెలల్లో జైల్లో నుంచి బయటకు వస్తాడు. పాకిస్తాన్ లో అంతర్యుద్ధం మొదలవుతుంది. సైన్యం నిస్సహాయంగా ఉంటుంది. అలజడులతో ఆ దేశం రోడ్డున పడుతుందని ఊహించి చెప్పింది. ఇక 2027 నాటికి మనం పీఓకేను స్వాధీనం చేసుకుంటామని కూడా ఈమె చెప్పుకొచ్చింది. అయితే వీటిలో 2-3 నిజమయ్యాయి. ఈమె ట్వీట్స్ కు మిలియన్ కొద్ది వ్యూస్ ఉన్నాయి. ఒక్క దెబ్బతో ఆమె జ్యోతిష్య వ్యాపారం ఊపందుకుంది. ఇవన్నీ ఎలా చెప్పగలిగిందంటే గ్రహాల కదలికలను బట్టేనట. గ్రహస్థితిని బట్టి ఆమె ఊహించగలదట. కాకపోతే ఆమె నిర్దిష్టంగా ఏది చెప్పలేదు. ఎందుకంటే పాకిస్తాన్ అడుక్కు తినడానికి సిద్ధమైందని ఎవరైనా చెప్పొచ్చు. పాకిస్తాన్ ఆర్మీ ఎప్పటి నుంచో నిస్సహాయ స్థితిలోనే ఉంది. ఇక రాఫెల్ యుద్ధ విమానాల వ్యాపారి టాటా సంస్థ చేపట్టనందని ఎప్పుడో వార్తలు వచ్చాయి. వాటినే ఆమె ట్వీటింది. ఇక విమానం కోలడం గురించి ఆమె ఏమీ చెప్పలేదు. కేవలం కొన్ని హెడ్లైన్స్ మనకు షాక్ ఇస్తాయని మాత్రమే చెప్పింది. ఇప్పటికే ఎన్నో షాకులను చూసాం మనం. కాకపోతే విమానం కూలుతుందని మనం ఊహించలేదు. ఆమె కూడా ఊహించలేదు. చీకట్లో బాణం వేసింది శర్మిష్ఠా, అంతే తప్ప ఆమెకేమీ తెలిసేం చెప్పలేదు. ఇప్పుడు కొత్త గెటప్లు డ్రెస్లతో వెబ్సైట్లో జ్యోతిష్య తాండవం చేస్తోంది శర్మిష్ఠా. ఆమె అపాయింట్మెంట్ నుంచి జ్యోతిష్యం వరకు ఫీజుకు వేలకు వేలు వసూలు చేస్తోంది. నిజంగా ఆమెకు అంత తెలిసి ఉంటే ఈ జ్యోతిష్యం ఎందుకు చెబుతుంది? కానీ ఆమె గెస్సింగ్ కొంతవరకు నిజం కావడంతో కొంతమంది వైరల్ చేసేస్తూ ఉంటారు అంతే. నేషనల్ మీడియా కూడా కొన్నింటిని పాపులర్ చేసింది. అలాగే భగవద్గీతకు ఏమీ కాలేదు, విమానం మొత్తం మంటల్లో తగలబడ్డా కూడా భగవద్గీత పుస్తకం కాలిపోలేదని వార్తలు రాసుకొచ్చింది మీడియా. అయితే ఇక్కడ కాలిపోయిన వస్తువులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక మనిషే బ్రతికి బయటపడ్డాడు. వెనుక వైపు విరిగినవి, అలాగే అటువైపుగా ఉన్న వస్తువులకు నిప్పంటుకోలేదు. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని ఈ శర్మిష్ఠ లాంటి నకిలీ జ్యోతిష్కులు పుట్టుకొస్తూ ఉంటారు. వాస్తవానికి ఏది దురదృష్టమో ఏది అదృష్టమో చెప్పలేం. మరణం మన చేతుల్లో లేదు. రేపేమిటో మనకు తెలియదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే ఉత్తమం. జస్ట్ 10 నిమిషాలు లేట్ అయి ఒక ఆమె ప్రాణాలు దక్కించుకుంది. ఒక ఆయన సీటు విరిగి ఎక్కడో పడిపోయి పేలుడు బారి నుంచి తప్పించుకున్నాడు. అతనొక్కడే ఆ దుర్ఘటనలో మృత్యుంజయుడు. కానీ అసలు విమాన ప్రమాదానికే సంబంధం లేని మెడికల్ హాస్టల్లోని విద్యార్థులు బలయ్యారు. అది టైం అంతే. అది దగ్గరకు వస్తుందా దూరంగా ఉంటుందా అనేది మనకు తెలియదు, చెప్పలేం కూడా. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి మరణించాడు. తన కార్ల నంబర్లన్నీ కూడా 1206. అలాగే తన కూర్చున్న సీట్ నంబర్ కూడా 12. ఇంకా లోతుగా చెప్పాలంటే అతని మరణం కూడా 12/6. కానీ ఇక్కడ ప్రాణంతో బయటపడింది 11A నంబర్. అతని ముందు కానీ వెనక కానీ ఈ సీట్ అయి ఉండొచ్చు. మరి లక్కీ నంబర్ చూసుకున్న మాజీ ముఖ్యమంత్రికి అదృష్టం ఎందుకు వరించలేదు? ఇక ఇప్పుడు చెప్పాలంటే ఈ 11A నంబర్కి ఇప్పుడు బాగా గిరాకీ పెరిగింది. ఎందుకంటే అదో గుట్టి నమ్మకం. దీన్నే ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. అదో సెంటిమెంట్లా.
అతనికి కూడా అదృష్టం 99.9% ఉంది. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తానికి ఇదంతా కాకతాళీయం, జస్ట్ యాదృచ్ఛికమంటారు హేతువాదులు. మృత్యువు రాకను ఎవరు ఊహించలేరు, ఇది మాత్రం నిజం. కొన్ని రోజుల క్రితమే ఓ సంఘటన జరిగింది. ఇజ్రాయెల్ మీద దాడి ఎలా చేద్దామా అని ఇరాన్ ఆర్మీ చీఫ్, IRGC చీఫ్, ఎయిర్ ఫోర్స్ కీలక అధికారులు భేటీ అయ్యారు. సరిగ్గా వారు భేటీ అయిన సమయానికి ఇజ్రాయెలే వారి మీద బాంబులేసింది. ఆ భవనాన్ని చీల్చుకుని పేలిపోయింది. ఇజ్రాయెల్ మీద బాంబులేసి అవతలి వారిని చంపేద్దామనుకున్న వారు అప్పటికప్పుడు మరణించారు. ఏదో తమ పని తాము చేసుకుంటూ పోతున్న సీనియర్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా మరణించారు. మొత్తానికి అక్కడున్న కేంద్రమే తుడిచిపెట్టుకుపోయింది. అంటే మనిషి అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి అన్నమాట. అలా జరిగిపోతూ ఉంటాయంతే. ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు. ఈ క్షణమే మీది అని మాత్రమే ఆలోచించాలి. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. स्पीड के हिसाब से पूरा ब्लास्ट भी हुआ। सारे आलू में तो बहुत बड़े बैठे उधर ही है एयरपोर्ट पे, यहाँ एनिक्स में उधर जाएंगे। हाँ वो लेने जाएंगे, उसके साथ यहाँ पे पूरा एक वहाँ पे आगे